నమస్తే, నేను మీ శౌర్య. మనుషులు రంగులు చల్లుకోవడం చూసి ప్రకృతి నేనేం తక్కువ చేశాను అనే విధంగా పచ్చదనాన్ని అలవర్చుకుంటాయి. ఈ పచ్చదనంలోనే మనకి వేప పూతలు కానివ్వండి, మామిడికాయలు కానివ్వండి, మామిడి పూత కానివ్వండి వస్తాయి. దాన్నే ఉగాది సంకేతంగా ఉగాదిగా మనం జరుపుకుంటాం. ఉత్తరాయణం దక్షిణాయనం 2 భాగాలు ఉన్నప్పటికీ ఒక సంవత్సరంలో ఆ 2 కలిపితే ఒక ఉగాది మొదలవుతుంది. ఈ ఉగాది అనేది ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంతో మొదలవుతుంది. ఈ ఉగాదిని ఉగాది అని, యుగాది అని 2 పదాలుగా పిలుస్తుంటారు. ఎందుకంటే ఉగాది అనేది మన వాడుక భాషలో యుగాది అని అంటే యుగానికి ఒక కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది. అది ఈ సంవత్సరం ఏంటంటే క్రోధినామ సంవత్సరం. అంటే మన నిన్నటి వరకు మనం శోభకృత్ నామ సంవత్సరాన్ని జరుపుకొని, అంటే శోభకృత్ నామ సంవత్సరంలో ఉండి నేటి నుండి క్రోధినామ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. ఉగాది పచ్చడి చూసుకుంటే, పచ్చడి అనేది నార్మల్గా మనం డైలీ తినే ఆహారంలో ఒక వంటకం లాంటిది పచ్చడి. కానీ ఉగాది పచ్చడి మాత్రం ఆహారంలో కలుపుకొని, అంటే అన్నంలో కలుపుకొని తినేది కాదు. ఇది తాగేది, అంటే భుజించేది కాకుండా తాగేది. అందులో 6 రుచుల సమ్మేళనం ఉంటుంది. ఈ 6 రుచులు ఏంటంటే మనిషి ఆహార వ్యవహారాలలో, రోజు ఆహార వ్యవహారాలలో 6 రుచులు మనిషికి ఉంటే మాత్రం తను ఆరోగ్యంగా ఉంటాడు అనేది ఉగాది రోజు సంకేతంగా వీటిని అన్నిటినీ సమ్మేళనంగా ఉగాది పచ్చడి చేసుకొని మనం స్వీకరిస్తాం. ఇందులో పులుపు కానివ్వండి, బెల్లం కానివ్వండి, లేకపోతే కారం కానివ్వండి, వగరు కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే మనిషి సుఖదుఖాలకి, సంతోషాలకి, కష్టాలకి, వీటన్నిటికీ చిహ్నంగా అవన్నిటినీ కలుపుకొని మనం స్వీకరిస్తాం. అంటే మనిషి ఎవరు తన కష్టాన్ని స్వీకరించరు, కష్టం రావాలి అని ఎవరు కోరుకోరు. కానీ ఇక్కడ మాత్రం ఆ ఉగాది పచ్చడిలో వగర్ని కానివ్వండి, పులుపుని కానివ్వండి, చింత పులుపుని మనం కలుపుకొని తీసుకుంటాము. అదేంటంటే కష్టానికి ఎదురీదుతాం, బాధలకి ఎదురీదుతాం, సంతోషాన్ని సంతోషంగా స్వీకరిస్తాం అన్న సంకేతంగా ఇవన్నిటిని కలగలుపుకొని ఉగాది పచ్చడిని మనం తీసుకుంటాం. ఈ ఉగాది రోజు మనం ముఖ్యంగా కొలుచుకునేది కాలపురుషుని, అంటే సమయాన్ని. కాలం అంటే సమయం. ఇక్కడ సమయం అని ఎందుకు అన్నాను అని అంటే, సంవత్సర పాటు మొత్తం మనకు గడిచి మళ్ళీ కొత్త సంవత్సరం మొదలయ్యేది ఉగాది కాబట్టి గడిచిన 365 రోజులు మనకి సమయమే కాబట్టి అందుకే కాలపురుషుణ్ణి, యుగ పురుషుణ్ణి మనం కొలుచుకుంటాం. కొంతమంది ఏంటంటే విష్ణు సహస్రనామాలు కానివ్వండి, విష్ణుమూర్తి ఆరాధన కానివ్వండి చేస్తుంటారు. ఎందుకంటే ఈ కాలాన్ని అధినేత శ్రీ మహావిష్ణువు కాబట్టి. ఇదే రోజు సాయంకాలం ఏంటంటే పంచాంగ శ్రవణాలు జరుగుతూ ఉంటాయి. పంచాంగ శ్రవణం అంటే ఏంటంటే మనిషికి యొక్క వారఫలాలు కానివ్వండి, దినఫలాలు కానివ్వండి, రాశి ఫలాలు కానివ్వండి, వాతావరణ సూచనలు కానివ్వండి, పండగలు కానివ్వండి, ఇలాంటివన్నీ అందులో పంచాంగ శ్రవణంలో చెప్తారనమాట. పురోహితులు, పండితులు చెప్తూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో మనిషి తన ఫోన్స్లోని, తన మొబైల్స్లోని అన్ని వారఫలాలు, దినఫలాలు చూసుకుంటున్నాడు. కాకపోతే ఈ పంచాంగ శ్రవణానికి అత్యంత ప్రాముఖ్యత. ఎందుకంటే ఒక పురోహితుని దీవెన మనిషికి చాలా మంచిది అనేది ఒక మన సనాతన ధర్మంలో ఒక చిన్నపాటి మనిషికి ఉండే సంకేతం, ఆలోచన. అటువంటి పురోహితుని నోట ఈ పలానా రాశి వాళ్ళకి సంతోషంగా ఉంది, ఈ సుఖాలు ఉన్నాయి, ఈ దుఃఖాలు ఉన్నాయి అని తలవడం, ఆ పురోహితుడు చెప్పడం అనేది తన నోటి నుంచి వచ్చే వాక్యాలు, అంటే మంచి వాక్యాలు ఒక పురోహితుడి నోట వింటే బాగుంటుంది, అది ఇంకా శుభసూచికమన్న సంకేతంతో పంచాంగ శ్రవణాలు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. గడిచిన శోభకృత్ నామ సంవత్సరం ప్రతి మనిషికి కొన్ని కష్టాలని, కొన్ని సంతోషాలని, కొన్ని దుఃఖాలని, కొన్ని చింతలని, చికాకులని ఎన్నో చేసి ఉంటాయి. కొంతమంది సంతోషంగా ఉండుంటారు. అవన్నిటిని అధిగమించుకొని మనం క్రోధినామ సంవత్సరంలో సంతోషంగా భగవంతుడి ఆశీస్సులు మనపై, కష్టాన్ని ఎదురీదేంత శక్తిని మనకి ప్రసాదించాలని కోరుకుంటూ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది పండగ శుభాకాంక్షలు. నేను మీ శౌర్య.